ఘాటైన మిరప ఇప్పుడు విషపూరితంగా మారుతుందా? పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న రసాయన యుద్ధం చివరకు ప్రాణాల మీదకు తెస్తుందా? ఎకరాకు లక్షల పెట్టుబడి పెట్టినా లాభం మాత్రం దేవుడెరుగు, పురుగు పోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లోని మిరప రైతులు కాక్టైల్ మందుల మాయలో పడి ఎలా నష్టపోతున్నారు? మనం తినే కారంలో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నాయా? మిరప సాగులో జరుగుతున్న విచక్షణారహిత మందుల వాడకంపై స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ అంటేనే మిరప సాగుకు పెట్టింది పేరు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పండే మిరపకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దీన్ని రైతులు ఎర్ర బంగారం అని పిలుచుకుంటారు. కానీ ఈ ఎర్ర బంగారం ఇప్పుడు రసాయనాలమయం అవుతోంది. ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు, కొత్త రకం తెగుళ్లు, ముఖ్యంగా నల్ల తామర పురుగు కారణంగా రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంటను కాపాడుకునే ఆతృతలో శాస్త్రీయ పద్ధతులను పక్కన పెట్టి విచక్షణారహితంగా రసాయన పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయ నిపుణుల ప్రకారం ఒకప్పుడు వారానికి ఒకసారి మందు కొట్టే రైతులు ఇప్పుడు 2 నుంచి 3 రోజులకు ఒకసారి మందు కొడుతున్నారు. అది కూడా ఒకటి కాదు, 3-4 రకాల మందులను కలిపి కాక్టైల్ స్ప్రేయింగ్ చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం, భూమికి, ప్రజల ఆరోగ్యానికి తీరని ముప్పు వాటిల్లుతోంది. పల్నాడు, గుంటూరు జిల్లాలోని మిరప తోటలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ జిల్లాలో రైతులను ముఖ్యంగా నల్ల తామర పురుగు భయం వెంటాడుతోంది. అది రాకముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో కొందరు, వచ్చాక ఎలాగైనా పోగొట్టాలనే కసితో మరికొందరు మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయాధికారులు సలహాల కంటే పురుగు మందుల డీలర్లు చెప్పిందే వేదంగా మారింది. వారు లాభాల కోసం అంటగట్టే ఖరీదైన మందులను, బయో ప్రొడక్ట్స్ను రైతులు అమాయకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక మందు పనిచేయకపోతే 2-3 రకాల మందులను కలిపి కొడుతున్నారు. ఇది పురుగుల నిరోధక శక్తిని పెంచుతుందే తప్ప పురుగును చంపడం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయన ప్రయోగం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒకప్పుడు ఎకరా మిరప సాగుకు 50,000 నుంచి 1,00,000 లోపు ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు పురుగు మందుల ఖర్చే 1,00,000 దాటుతుంది. మొత్తం పెట్టుబడి ఎకరాకు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరింది. ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి గ్యారంటీ లేదు. వాతావరణం అనుకూలించకపోయినా, రేటు పడిపోయినా రైతు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. అవసరానికి మించి మందులు వాడటం వల్ల మిత్ర పురుగులు చనిపోతున్నాయి. దీనివల్ల శత్రు పురుగులు ఇంకా విజృంభిస్తున్నాయి. ఇది రైతు జేబుకే కాదు, పంటకు కూడా నష్టమని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆర్థిక నష్టమే కాదు, దీనివల్ల అంతకంటే పెద్ద ప్రమాదాలున్నాయి. మిరపకాయల్లో పురుగు మందుల అవశేషాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన మిరప ఎగుమతులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇది ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ రసాయన మిరపను తినడం వల్ల వినియోగదారులకు క్యాన్సరు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా మందులు పిచికారీ చేయడం వల్ల రైతులు కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. రైతులు కేవలం రసాయనాలపైన ఆధారపడకుండా లింగార్షక బుట్టలు, జిగురు అట్టలు వంటి పద్ధతులు పాటించాలి. రసాయన మందుల మధ్యలో వేప నూనె వంటి సహజ మందులను వాడాలి. పురుగు మందుల డీలర్ల మాటలు కాకుండా ఆర్బీకే సిబ్బంది లేదా వ్యవసాయాధికారుల సూచనల మేరకు మందులు వాడాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కానీ ఆ రైతు అజ్ఞానంతోనో, భయంతోనో చేస్తున్న తప్పులు మొత్తం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం కూడా కేవలం సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా పురుగు మందుల వినియోగంపై రైతుల అవగాహన పెంచాలి. డీలర్ల వ్యవస్థపై నిఘా పెట్టాలి. లేకపోతే ఎర్ర బంగారం కాస్త రైతుల పాలిట విషగుళికగా మారే ప్రమాదం ఉంది.